మా వన్ టైం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కమిషన్ల ఎమ్మెల్యే ఎక్కడ పోయినా కక్కుడితే తిరుమలగిరి చెరువును వేయండు. మేమేమో రిలీజ్ చేపిస్తాం, ఫండ్ రిలీజ్ చేపిస్తాం. మేము మొత్తం ఫండ్ రిలీజ్ అయ్యి దాని జియోలు ఇష్యూ అయ్యి పని మొదలు పెడితే ఈయన పోతాడు, అక్కడ పని ఆగిపోతుంది. ఈ కమిషన్ల కోసమా ఏందో ఆశ్చర్యం, పోయే పని జరిగే పని ఆగిపోతుంది. అదట్లనే డబుల్ బెడ్రూమ్లు మేము నిర్మాణం చేసినాం, మేము లబ్ధిదారులకు అందించినాం. కానీ ఆయన ఆపేసి ఉన్న వాళ్ళను ఖాళీలు చేసి అమ్ముకొని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల దగ్గర పోయి ఇవ్వాలి గాని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ల గార్డెన్స్ లా దొంగగా పోయి పంచుకుంటాడు, అమ్ముకుంటాడు. అక్కడ కమిషనే, తిరుమలగిరి చెరువు కమిషనే, డబుల్ బెడ్రూమ్లు కమిషనే. పోనీ 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఏమన్నా చేస్తావా అంటే అక్కడ కూడా 5 కోట్ల కమిషన్ తీసుకొని 157/1 ఆ జాగా గాలికి వదిలేసినావు. ఇవాళ వరకు కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదు. పోనీ ఇవే అనుకుంటే ఇంత పెద్ద ఆసుపత్రి, 1000 పడకల ఆసుపత్రి, ఒక అదేంటది రామోజీ ఫిలిం సిటీలో మాహిష్మతి సామ్రాజ్యం అన్నట్టు బాహుబలి సినిమాలో ఎస్ఎస్ రాజమౌళి నిర్మాణం చేసినట్టు ఎవ్వరు ఊహించని విధంగా ఒక 1000 పడకల ఆసుపత్రి ఇక్కడ టిమ్స్ అల్వాల్. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడి నుంచి బొల్లారం నుంచి గాంధీ ఆసుపత్రికి పోతారు, అది ఫుల్ ఉంటే ఉస్మానియా ఆసుపత్రికి పోతారు, షామీర్పేట నుంచి పోతారు, మేడ్చల్ నుంచి పోతారు. ఇవాళ దానికి అన్నిటికీ కూడా అవసరం లేకుండా కేసీఆర్ గారు ఈ నగరం హైదరాబాద్ యొక్క నగరం పెరుగుతున్నది, దాని విస్తీర్ణ పెరుగుతున్నది కాబట్టి నిరుపేద ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉచిత వైద్యం కోసం 4 పెద్ద ఆసుపత్రులను, 1000 పడకల ఆసుపత్రులను నిర్మాణాని కోసం భూమి వెతికిర్రు, భూమి దొరికించుకున్నారు, శంకుస్థాపన చేసిర్రు, పునాదులేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు 90% పనులు అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి అని చెప్పిర్రు. కానీ తాపకొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, మరేమన్నా హామ్యామ్యాలు ఏమన్నా కమిషన్లు అడుగుతాడో మాకు తెలియదు. కానీ పని ముందుకు సాగుతలేదు, దాన్ని ఓపెన్ అయితలేదు. కానీ 3 సంవత్సరాలకి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఇలా ఏమున్నది? మళ్ళా వచ్చి రాజకీయ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వాళ్ళు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ నీ నెత్తి మీద కొడతాం, గుమ్మడికాయ నీ నెత్తి మీద కొడతాం. నువ్వు చేసిన పనే లేదు, అసలు కంటోన్మెంట్ లో చేసింది లేదు. కానీ ఎంతసేపు రీళ్లు, ఫోటోలు, మళ్ళా ఇట్లాంటి స్టేట్మెంట్లు. వాస్తవం కాదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం 10-11 నెలలు రాగానే 90% పనులు పూర్తయినాయని చెప్పిన వాళ్ళు ఇవాళ మరి రేపో మాపో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తయితుంటే ఎందుకు టిమ్స్ అల్వాల్ ని ఇంకా ప్రజల సదుపాయం కోసం ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా? కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిపేయాలని రేవంత్ రెడ్డి గారు మీకు అప్పచెప్పారు కాబట్టి ఇవాళ ఏ నియోజకవర్గాల్లో కేసీఆర్ గారు మొదలుపెట్టిన కార్యక్రమం, మొదలుపెట్టిన ఇలాంటి ప్రాజెక్టులను టైం తీసుకోండి, డిలే చేయండి. చివరి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చివరి వరకు, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి రారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 2028 వరకు ఇలాగే నాంచండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిరా శ్రీ గణేష్ గారు మీకు? అందుకే తాపకొకసారి ఫోటో దిగిరా, ఏదో చేస్తున్నట్టు తమాషా చేయి, నువ్వే నడిపిస్తున్నట్టు తమాషా చేయనా? ఇలా మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. ఇవాళ మంత్రి చెప్పింది నిజమా, ఎమ్మెల్యే చెప్తున్నది నిజమా? కేబినెట్ మంత్రి కదా మీరు, సీనియర్ మంత్రి కదా మీరు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి కదా మీరు. మీరు ఇక్కడికి ఫస్ట్ రివ్యూ వచ్చినప్పుడు మీరు చెప్పింది ఏంటిది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 90% పనులు పూర్తయిందని మీరు ఆనాడు 10 నెలల్లో చెప్తే ఇవాళ 30 నెలలు కావడానికి వస్తుంది మీ ప్రభుత్వం. ఆ 10% పనులు పూర్తి చేసి ప్రజల కోసం అప్పజెప్పడానికి ఏం ఆపుతున్నది మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారు ఆపుతున్నారా, లేకుంటే మా కమిషన్ ఎమ్మెల్యే ఆపుతున్నాడా? సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, స్థానిక పోలీసులకు కూడా చెప్తున్నాం మేము, ఇది ప్రజల కోసం నిర్మాణం చేస్తున్న ఆసుపత్రి, ఇది 1000 పడకల ఆసుపత్రి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఇది కేసీఆర్ గారు కట్టించింది ప్రజల కోసం. మీరు రావద్దు, ప్రతిపక్షం రావద్దు. ప్రతిపక్షం ఎట్లొస్తుంది? మీరు పర్మిషన్లు తీసుకొని రావాలి. ప్రజా ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికి కూడా పోలీసులకు లెటర్ పెట్టి వస్తారా? దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శాశ్వతం కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళొస్తున్నది. మీరు ఎమ్మెల్యే మీకు చెప్పిండనో, ఎమ్మెల్యే మీకు మెసేజ్ పెట్టిండనో, ఎమ్మెల్యే మీకు ఫోన్ చేసి చెప్పిండనో బీఆర్ఎస్ వాళ్ళని ఆపుదాం అనుకుంటే మళ్లీ మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం. దయచేసి ప్రజల కోసం పనిచేయండి, ప్రజా ఆసుపత్రి కోసం పనిచేయండి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయండి అని మేము పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం.